క్రిస్టియన్ పాస్టర్‌లు వాళ్ళ సతీమణులు పాటలు చేస్తున్నారు. ఒక ఫోక్ సాంగ్స్ లాగానో, అవును. లేకపోతే మనకి ఎమోషనల్ పాటలాగానో, ఏదో అల్లరి చిల్లరగా నిబ్బి నిబ్బిలాగా ఒక లవర్ కోసం ఏడ్చినట్టో, లేకపోతే ఇంకెలాగో వీళ్ళే పాటలు తీస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా మనం సూచించుకోవాలి? మాట్లాడాలంటే కూడా నాకు కొంచెం సిగ్గుచేటుగా ఉంది ఈ పాయింట్ గురించి అదే యాక్చువల్‌గా. అమ్మా. హ్మ్. ఇది కొత్తగా పెద్ద కొత్త విషయం ఏం గాదు. ఆ! నిజానికి క్రైస్తవ మతం చాలామంది ప్రజల్లోకి రీచ్ అవ్వటానికి కారణం ఏంటంటే పాట. హ్మ్. వాళ్ళ పాటలు ఎట్లా ఉంటాయంటే నిజానికి తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును అంటాడు. ఓహ్! నిజంగా యేసు అలా తల్లిలాగా లాలించి, తండ్రిలాగా ప్రేమించి మారుస్తాడా? అంత సీన్ లేదు. సింపుల్‌గా యేసు ఎట్లాంటి చెప్పాలి అంటే మొన్న చెప్పాను గదా! చిన్నపిల్లోళ్ళకి పంచాయతీలుంటాయి గదా! ఆ! ఆ టైప్ పంచాయతీ. ఆ! నువ్వు చిన్నపిల్లలు ఏమంటారు? "అరే! నిన్న నువ్వు నీ పుట్టినరోజుకి నాకు చాక్లేట్ ఇవ్వలేదు కదా! నేను గూడా నా బర్త్‌డేకి నీకు చాక్లేట్ ఇవ్వను" అంటాడు గదా! అవును. యేసు గూడా అంతే. హ్మ్. "నువ్వెవరో నేను తెలీదని చెప్పావు గదా! హ్మ్. పైకి రా నీ సంగతి మా నాన్న దగ్గర గూడా నువ్వెవడో నాకు తెలీదని అబద్ధం చెప్తాను సాక్ష్యం చెప్తానంటాడు." యేసుకి నాన్నెక్కడున్నారు సార్? మళ్ళీ కొత్త డౌట్ క్రియేట్ చేయకండి సార్ నా అయ్యో! మైండ్‌లో. యేసుకి నాన్నలంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం ఏమో యెహోవా అని నాన్న అని చెప్తారు. ఆ! కానీ బైబిల్ ప్రకారం యెహోవా అంటే యేసు ఎలా పుట్టాడు అంటే పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడని చెప్తారు. హ్మ్. సో, వాళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్ నాన్న అనేది వాళ్ళు తేల్చుకోవాలి. ఓకే. నాకు తెలీదు. హ్మ్. కానీ యేసు భూమి మీదకొచ్చినప్పటికి యేసుకి ఇంకో ముగ్గురు నాన్నలున్నారు. సార్ మళ్ళీ నేను ఇంకొక ఎపిసోడ్‌కి మీ దగ్గరికి రావాలి సార్. అంటే వచ్చినప్పుడల్లా ఇన్ని కాదమ్మా. డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది స్పెక్యులేషన్స్ నడుస్తా ఉన్నాయి గదా! ఆ! గూగుల్‌లో. ఇప్పుడు నా సొంత మాటలు నేను చెప్పట్లా. హ్మ్. సీ అగస్టస్ అని చెప్పేసి ఒకతనున్నాడు. తన్నే ఆక్టేవియస్ అని చెప్పేసి అంటారు. హ్మ్. ఈ మేరీ వివాహానికి ముందు అతనితో గడిపి యేసుని కనింది అని చెప్పేసి ఒక గూగుల్ పేజ్‌లో ఉంది. హ్మ్. సో, నేను అది చెప్తున్నాను. అలాగే పాంథర్ అని చెప్పేసి ఒక రోమన్ సైనికుడితోటి హ్మ్. అక్రమ సంబంధం పెట్టుకొని లేకపోతే ఇంక వివాహేతర సంబంధం ఏదో పెట్టుకొని హ్మ్. తన ద్వారా యేసుని కనింది అనే ఒక వాదన కూడా ఈ ప్రపంచంలో నడుస్తా ఉంది. హ్మ్. అలాగే క్వింటోలస్ అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నాడు. అతనితో గడిపి హ్మ్. యేసుని కనింది అని హ్మ్. చెప్పేసి ఇంకొక వాదన ఉంది. హ్మ్. ఉన్నది చెప్తున్నాను ఇలా గూడా ఉంది అని జెప్పేసి. హ్మ్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పుకోవాలి గదా! మరి ఉన్నప్పుడు. ఓకే అండి. సో, అలా చెప్తున్నాను. హ్మ్. సో, ఇక్కడ యెహోవానా, పరిశుద్ధాత్మ అనేది బైబిల్ ప్రకారం చూసుకుంటే క్రిస్టియన్స్ ఏమంటారంటే ఇద్దరు ఒక్కళ్ళే అని జెప్పేసి అంటారు. హ్మ్. ఇంకొంతమంది ఏమంటారు అదే క్రిస్టియన్ వర్గంలో ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఎలా అవుతారంటారు. ఇది చెప్పేవాడు ఎవడు? హ్మ్. మళ్ళీ ఆషామాషీవాడు కాదు. హ్మ్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని జెప్పేసి ఒక యూనివర్సిటీ. ఓకే. సో, తనందరి మీద తొడగొట్టేవాడు. జైశాలి పీడీ సుందర్‌రావు అని జెప్పేసి. హ్మ్. ఆ పీడీ సుందర్‌రావు తొడగొడుతూ అందరికి సవాల్, సవాల్, సవాల్ అనేవాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు, వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. హ్మ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకళ్ళు కాదు, ముగ్గురు వేరు వేరు అని జెప్పేసి. ఓకే. ముగ్గురు వేరు వేరైతే యెహోవా నేరుగా వచ్చి కడుపు చేయకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు కడుపు చేపిచ్చాడు? హ్మ్. ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా కడుపు చేపిచ్చుంటే పరిశుద్ధాత్మని తండ్రిగా అనుకోవాలి గానీ, యెహోవాని నా తండ్రి అని జెప్పేసి ఎలా చెప్తారు? యేసుకు తండ్రి అని ఎలా చెప్తారు? హ్మ్. యెహోవా ఒక తండ్రైతే బైబిల్‌లోనే ఏం చెప్తున్నారు? మేరీ భర్త యోసేపు ఉన్నాడు కాబట్టి, హ్మ్. యోసేపుని యేసు యొక్క తండ్రిగా ఎంచబడును అని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. ఆల్రెడీ ఇప్పుడు ఆ ఉన్న ఇద్దరిలో ఎవరో తెలియట్లేదు. హ్మ్. ఇప్పుడు యోసేపుని తండ్రిగా ఎంచబడును అంటే ఎందుకు ఎంచాలి అసలు నేను? ఇంత పెద్ద డౌట్ అసలు సార్. ఇవి ఎవరిని ఉంటాయండి మరి. ఆ! ఇవి అడిగితే మననేమో మతోన్మాదులంటారు, ద్రోహులంటారు, బైబిల్ తెలీదంటారు. హ్మ్. ఏదేదో చెప్తారు. ఆ! బైబిల్ ఎవడికి తెలుసు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాడు చెప్తున్న మాటని నేను నమ్ముతున్నా. హ్మ్. అది కాదు అంటే ఆడు చెప్పింది అబద్ధం అని మీరే ప్రూవ్ చేసుకోండి. అది మీ ప్రాబ్లమ్. నా అవును సార్. ప్రాబ్లమ్ కాదు. అవును. యాహ్! సార్. ఇంకొకటి ఇప్పుడు పాస్టర్ అయితే చాలు. హ్మ్. ఇంకొకటి ఫేమస్ అవ్వాలి ఒకటి. హ్మ్. అండ్ సో, యాక్చువల్లీ ఇంకొకటి ఇక్కడ అసలు క్వెషన్ డివేట్ అయిపోయాము మనం. సాంగ్స్ గురించి. సాంగ్స్ గురించి. సాంగ్స్ చేస్తున్నారు. అవును. హ్మ్. హ్మ్. సో, యేసుని అంటే వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పాటల ద్వారా ఇచ్చేస్తారు. హ్మ్. యేసైతే ఫస్ట్ నుంచి ఏంటి తల్లిలా లాలించేవాడు కాదు, తండ్రిలా పాలించేవాడు కాదు. హ్మ్. కేవలం బెదిరించేవాడు, భయపెట్టేవాడు, ఆశ పెట్టేవాడు. హ్మ్. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి పాట ఎందుకు రాశారు? అంటే పాట ద్వారా సామాన్యుడికి దగ్గరగా అంటే వాళ్ళ మతాన్ని కనెక్ట్ చేస్తా ఉన్నారు. హ్మ్. అది ఇంతకంటే గొప్ప వాక్యాలు హిందూ గ్రంథాల్లో, హిందూ స్తోత్రాల్లో ఉంటాయి. హ్మ్. కానీ హిందూ స్తోత్రాల్లో ఉండేదాన్ని జనసామాన్యంలోకి మనం తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం. హ్మ్. కారణం ఏంటి? ఇవి సంస్కృతంలో ఉండటం వల్ల. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి లలితా సహస్రనామంలో ఉందండి ఆ! ఒక మాట. ఆ బ్రహ్మ కీట జననీ వర్ణాంతర వ్యవస్థితః అని చెప్పేసి. బ్రహ్మదేవుడి నుంచి చిన్న పురుగు దాకా అన్నిటిని కూడా ఒకే తల్లి సృష్టించింది. హ్మ్. కాబట్టి ఈ సృష్టిలో బ్రహ్మదేవుడినైనా సరే, ఒక పురుగునైనా సరే ఆ తల్లి ఒకేలాగా చూస్తది. అందులో భేదం ఏమీ లేదు అని హ్మ్. చెప్పి సనాతన ధర్మం చెప్తుంది. హ్మ్. కానీ మనం ఈ విషయం సామాన్యుల్లోకి తీసుకెళ్ళాలంటే హ్మ్. సంస్కృత వాక్యాలు చెప్తే అందరికి అర్థం కావు. హ్మ్. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే పాటల్లో హ్మ్. అది తెలుగులో అది చాలా సులభమైన తెలుగులో తీసుకెళ్ళిపోతా ఎమోషనల్‌గా ఉంటారు. హ్మ్. ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తా ఉంటారనమాట వీళ్ళు. హ్మ్. వాళ్ళ పాటలు కూడా చూసుకుంటే ఇంకో పాట ఉంటుందమ్మా వాళ్ళది. హ్మ్. ఆహ్,
మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై మమ్ము నడిపించు మార్గం నీవయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా. ఇదొక పాట. ఉమ్, నా ఇంటి వెలుగు నా కంటి వెలుగు నాకు లేకపోతే నా గడ్డపారక పొలుగు ఇవన్నీ ఎవరు చెప్తారు? ఉమ్. ఎక్కడ చెప్పాడు బైబిల్లో చెప్పండి? లేదు సార్, ఇవన్నీ వీళ్ళు రచయితలు అంటే రాసుకున్నాయి. సింపుల్గా మతం మార్చేయాలి అంటే మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే పాటను ఎంచుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఆ పాటలు కాస్త ఉన్మాదంగా మారిపోయి ఆడెవడో వస్తాడు, డాడీ 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 యేసు డాడీ అంటాడు. ఇంకొక ఆమె ఎవరు వచ్చింది వచ్చి నేనేమో ప్రియురాలిని యేసే నా ప్రియుడు అంటది కాసేపు. ఉమ్, మళ్ళీ కాసేపు తర్వాత యేసు నా డాడీ అని ఆ పాట పాడిద్ది. ఉమ్, నీ డాడీయా నీ ప్రియుడా నీ మొగుడా నీ ఉంచుకున్నాడా ఏదో కరెక్ట్ ఒకదానికి స్టాండ్ అవ్వు. ఉమ్, నా భక్తి ఇంతే అని చెప్పి ప్రచారం చేసుకో, ఎవడొద్దన్నాడు? ఉమ్, కానీ పూటకు వరుస పెట్టి పాడుతూ ఉంటే ఉమ్. అసలు దేవుళ్ళకు వరుసలు నిజంగా పెట్టడం ఏంటి సార్? నాకు ఎప్పటికీ అర్థం పెట్టొచ్చు, కాదు. తప్పేం కాదు. అంటే ఏం వరుస పెడతా? ఇప్పుడు ఇప్పుడు మనం మనకి ఉన్నాం కూడా సార్. సనాతన ధర్మంలో మనకు కూడా చెప్తారు, మాతా రామోమత్ పితా రామచంద్ర స్వామి రామోమత్ సఖా రామచంద్ర సర్వస్వమేవో రామచంద్రో దయాళు అని చెప్పేసి. అంటే నాకు రాముడే తల్లి, రాముడే తండ్రి, రాముడే నాకు అన్న, రాముడే నా మిత్రుడు, రాముడే నాకు సర్వస్వం అని చెప్పేసి అనుకుంటాం. అది భావన. ఉమ్, కానీ ఇక్కడ ఈ భావన కరెక్టేనా అంటే ఇప్పుడు ఆ ప్రసన్న బోల్ట్ అనే పాట పాడుతుంది, ఉమ్, నేనేమో ప్రియురాలని అని చెప్పేసి. ఉమ్. క్రైస్తవ పాస్టర్లు పిసుకుని నీకెంత తెగులు వచ్చింది ఎట్టాటి పాటలు పాడుతున్నావు అని చెప్పేసి తిడతా ఉన్నారు. మరి ఆమె పాడింది కరెక్ట్ అయితే వాళ్ళే తిట్టరుగా. వాళ్ళు కూడా అబ్బా భలే పాడే ఒక్క అని దండం పెట్టేయాలి కదా. ఉమ్, వాళ్ళు ఎవరు దండం పెట్టట్లేదుగా. అవును సార్. అలా దిగజారిపోతూ పాటలు పాడుతున్న వాళ్ళు బోచ్చుడు మంది ఉన్నారు వాళ్ళు. ఉమ్. ఒక పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్ దగ్గర మాట్లాడినా ఏమో మరి నాకు తెలియదు, వాళ్ళ మీద కేసు పెట్టుకోండి అని మాట్లాడతారు. అంటే వీళ్ళు వాళ్ళ సొంత స్వలాభాలు చూసుకుంటున్నారు తప్పితే ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, మనల్ని జనాలు నమ్ముతున్నారు గొర్రెలాగా అనే విషయం మర్చిపోతున్నారు యాక్చువల్గా. అంతే. సో ఈ పాయింట్ ఇది ఇలా పెడితే వాళ్ళు నెక్స్ట్ యాక్చువల్ ఇక్కడ చిన్న కరెక్షన్ అమ్మా, వాళ్ళు యాక్చువల్ నమ్ముతున్నారు ఆ విషయం. జనాలు మన గొర్రెల్లాగా నమ్ముతున్నారు అన్న విషయం వాళ్ళు నమ్ముతున్నారు గట్టిగా. అందుకే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. జనాలు తెలివైన వాళ్ళు, జనాలు మనల్ని నమ్ముతున్నారు, మన జనాలకు దొరకకూడదన్న స్పృహ ఉంటే వాళ్ళు అట్లా చేయరు. వీళ్ళు గొర్రెల మందేగా మనం ఏం చెప్పినా నమ్ముతారులే అని. ఇప్పుడు వైజాగ్లో హనీ జాన్సన్ అని ఒకడు ఉన్నాడు. ఆడు మొన్న ఒక ఆడియోలో అడ్డంగా దొరికిపోయాడు ఒక ఆమెని. అంటే నీ ముందు క్లియర్ చెప్పలేకపోతున్నాము. వాడు ఏమన్నాడంటే ఒక ఆవిడని ఆవిడేదో మాట్లాడితే నీ ముడ్డి పుచ్చిపోయింది నువ్వు చూపిస్తే నాకు చూపించు నేను ఆయింట్మెంట్ రాస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇలాంటి పదజాలం వాడటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటే వాడు ఆ పదం వాడేశాడు. అయితే ఇంకా వాడి చర్చికి ఆడవాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఇంకా వాడు వీడియోలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆ బొచ్చు ఇదే కాదు, నిజంగానే ఇంకేదన్నా చేసినా కూడా మా క్రైస్తవ సమాజం నన్ను ఎట్లాగే భరిస్తుందన్న బలుపు అడిగి. అలాంటి బలుపు ప్రతి పాస్టర్కే ఉంటుంది. ఏంటి సార్ ఇది ఇంటర్వ్యూ చాలా సీరియస్ గా తీసుకెళ్తా అంటే కామెడీగా ఉంది. లేదమ్మా నిజంగా అలా అంటే ఏం ఖండించలేదా సార్? ఇప్పుడు ఇందాక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని సారీ సార్ చెప్పండి. ఇందాక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పాను కదా. ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్గా ఇప్పుడున్న లాజరస్ ప్రసన్నబాబు అనే వ్యక్తి ఆ బైబిల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న అమ్మాయికి కడుపు చేశాడని అప్పుడు గొడవ అయింది, కేసు అయింది. వాడు యూనివర్సిటీ మీద అందరూ అటాక్ కూడా చేశారు. వాడు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి తొడగొడుతున్నాడు, నేను బైబిల్ మీద వీడియోస్ చేస్తాను, డిబేట్స్ చేస్తాను అంటున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వీడిని అట్లా క్షమిస్తారు, వాడిని అట్లా క్షమిస్తారు. ఎందుకంటే వాళ్ళకి మతం ముందు మానవం అనేది చాలా చిన్న పదం. సో మతం కోసం మానాన్ని అభిమానాన్ని అన్నింటినీ తాకట్టు పెట్టేటానికి రెడీ అయిపోయిన వాళ్ళ మధ్య బతుకుతున్నారు వీళ్ళు. ఈ మాటలు విన్నారనుకోండి హిందువులకి నచ్చుద్ది. హిందువులు ఎందుకంటే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి. ఇదే వీడియోస్ క్రైస్తవులు ఏమంటారు, ఈ లలిత్ కుమార్ గారు మొత్తం మాది, ఈ లలిత్ కుమార్ గారు అట్టంటోడు ఎట్టంటోడు బ్లాక్ మెయిలరు బొంగు బొచ్చు చాలా మాట్లాడతారు. ఎందుకంటే నేను చెప్తున్నవి నిజాలు, ఇవి దిగమింగుకోవటం చాలా కష్టం. అవును సార్, చాలా కష్టంగా ఉంది. అదేమ్మా. సో ప్రతి పాస్టర్ గారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒక స్కానర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్స్లలో వాళ్ళ నెంబర్లు పెడతారు. అంటే వీళ్ళని అప్రోచ్ అవ్వమనా, లేకపోతే వీళ్ళ చూపిస్తున్న ఫేమస్కి వాళ్ళు డబ్బులు వేయాలనా, లేకపోతే అంటే ఏంటి సార్ ఈ నెంబర్లు ఈ స్కానర్లు అనేది ఈ స్కామ్ అసలు దేన్ని సూచిస్తుంది జనరల్గా? నిజంగా తెలుగు 2 రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మంది పాస్టర్స్ ఉన్నారట. ఇది నేను చెప్తుంది కాదు, క్రైస్తవ పాస్టర్ల అసోసియేషన్ మీటింగ్లో చెప్పిన మాట. ఇది కూడా 5 ఏళ్ల క్రితం చెప్పిన మాట. 5 ఏళ్ళు కూడా సుమారు 10 ఏళ్ల క్రితం చెప్పిన మాట. పాస్టర్లు 5 లక్షల మంది ఉన్నారట. ఈ 10 ఏళ్లలో ఎంతమంది పెరిగారో నాకు తెలియదు, స్టాటిస్టిక్స్ లేవు. అలాంటిది 5 లక్షల మందిలో యూట్యూబ్లో కనపడేది ఎంతమంది? ఒక 500 మంది బాగా. అవును సార్. ఈ 500 మంది వచ్చేసి ఏం ప్లాన్ చేసుకుంటున్నారంటే ప్రతి చోటకి వెళ్ళి చర్చికి పెడితే చర్చికి ఎంతమంది వస్తారు? ఒక 50 మంది వస్తారు, ఒక 100 మంది వస్తారు. అదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అది ఇంకా మొత్తం స్టేట్ వరల్డ్ వైడ్ 20,000 50,000 లక్ష 10 లక్షలు ఎంతమంది అవ్వచ్చు. అవును. ఇప్పుడు చర్చికి పిలిపించి వాక్యం చెప్పి పూటంతా కూర్చోబెట్టేసి దశంభాగం ఇవ్వా
అంటే వీడు 10% అడిగితే ఆడు 10 రూపాయలు వేస్తున్నాడు. వీడు ఎంత చించుకున్నా 10 రూపాయలు వస్తుంది. పాపం వాళ్ళు పేదలు సార్, ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి డబ్బులు? అదే చెప్తా లేదమ్మా, వీళ్ళు బెచ్చగాళ్ళ దగ్గర బెచ్చగత్తెల దగ్గర కూడా దశం భాగం తీసుకుంటారు. కల్వరి సత్తిగాడు అనేవాడు ఆ దగ్గరకు వచ్చే అమ్మాయి, ఆమె పెన్షన్ మీద బతుకుతుంది, వికలాంగురాలు పెన్షన్ మీద గవర్నమెంట్ నుంచి. ఆ వికలాంగురాలు పెన్షన్లో నుంచి 10% ఇచ్చిందంట, 3,000 ఆమెకు వస్తే 300 వీడికి ఇచ్చిందంట. వీడు దాన్ని కూడా గర్వంగా చెప్తున్నాడు. ఇంకొక ఆమె బెచ్చగత్తె, ఒక ఆయన రోడ్డు మీద ఆపి, ఏమ్మా నేను నీకు 20 రూపాయలు ఇస్తాను, నువ్వు చర్చికి వెళ్తావంటే వెళ్తానండి అంది. చర్చికి వెళ్ళినప్పుడు దశం భాగం ఇస్తావంటే ఇవ్వాలి కదండి మరి అంది. ఎంత ఇస్తావంటే ఎంత వస్తే అంత 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇస్తాను అంది. ఈవిడ 100 రూపాయలు ఇవ్వటం ఆవిడ విశ్వాసం, ఆవిడ గొప్పతనం. కానీ బిచ్చగత్తె దగ్గర 100 రూపాయలు ఇస్తుంటే వద్దులే అమ్మా నువ్వే అడుక్కుని తెచ్చావు, నువ్వు నాకేమి ఇస్తావు అని చెప్పకుండా ఆ 100 తీసి జేబులో పెట్టుకుంటున్నాడే, ఈడెంత అడుక్కు తినేవాడు కదా. ఇట్లాంటి అడుక్కు తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అలా అడుక్కు తినే వాళ్ళందరి ద్వారా వచ్చే సంపాదన చాలా తక్కువ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ పెట్టేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చూస్తారు. చూసిన వెంటనే అయ్యగారు చెప్పే వాక్యానికి మనం దశం భాగం ఏంటే ఏ భాగమైనా ఇచ్చేయచ్చు అని చెప్పేసి అన్ని ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. అలా సంపాదనకు మరిగిన వాళ్ళందరూ కూడా ఈ వాగుడు ఏదో చర్చిలో వాగితే ఇంతే వస్తుంది, అదే వాగుడు మైక్ ముందు కెమెరా ముందు వాగితే ఇంకెక్కువ వస్తాయి కదా అని వాగుతున్నారు.